హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి పాజిటివ్ 2024 అవర్స్ మనకు సీట్ అలాట్మెంట్ యొక్క ఆర్డర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోకూడదు వీడియో డీటెయిల్స్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. సో వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను. సో 100 టైమ్స్ స్టార్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వెయిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. సో వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది టుడే అయితే మనకు రిలీజ్ చేయబోతున్నారు. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. చూడండి మనకి ఇక్కడ. సో మీరు అఫీషియల్ వెబ్సైట్‌లో ఏపీ పాజిటివ్ 24 సంబంధించి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుందో ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్‌లో మనకైతే సీట్ అలాట్మెంట్ టుడే అనేది మనకు హైలైట్ అయితే అవుతుంది. సో అక్కడైతే మీకు మెయిన్‌గా వచ్చేసైతే లాగిన్ అనేది కనబడుతుంది కదా! సో ఆ యొక్క లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఏపీ పాలిసీ 2023 సంవత్సరం మీ యొక్క లాగిన్ ఐడీ అయితే అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ అయితే ఎంటర్ చేసిన తర్వాత వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుందో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే ఉంటుంది. మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే ఆ యొక్క పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత కిందన ఒక క్యాప్చా అయితే కనబడుతుంది. ఆ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత మీరు సీట్ అలాట్మెంట్ సంబంధించి ఒక పేజ్‌లో అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. సో ఇక్కడ వచ్చేసి మీకు రిజల్ట్స్ రిపోర్ట్ అనేది ఇస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. మీ యొక్క నేము అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ లాగౌట్ అనేది కనబడుతుంది. సో ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిన్‌గా వచ్చి మాకు రిజల్ట్స్ అండ్ రిపోర్ట్ అనేది కనబడతాయి. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టము, ప్రింట్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, సో వ్యూ సేవ్ ఆప్షన్స్ మీరు ఏవైతే సేవ్ ఆప్షన్స్ పెట్టుకుని అవన్నీ కూడా మళ్ళీ చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మీకైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే కనబడుతుంది కదా! సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే 2 ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ సో ఫస్ట్ మీరు వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన వెంటనే సో మీకైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే మీకు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క హాల్ టికెట్ నేమ్, మీ యొక్క జెండర్ అన్నీ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏ కాలేజ్‌లో సీట్ అలాట్ అయిందో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్‌గా వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కనబడుతుంది కదా! సెల్ఫ్ రిపోర్టింగ్ అని. సో యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసినట్టే మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీరైతే క్లారిటీగా అయితే ఇక్కడ చూడొచ్చు మీకు ఇచ్చిన దాన్ని బట్టి అయితే. సో ఈ రెండిటిని కూడా 2 కాపీస్ అయితే తీసుకోవాలి. మీకు ఏదైతే టైం అయితే ఉంటుందో సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజెస్‌కి మీరైతే ఈ 2 సర్టిఫికేట్స్‌ని కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇంకే సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ కాలేజ్‌కి సబ్మిట్ చేసే సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మీకు ఆల్రెడీ ఒక మెసేజ్ కూడా వస్తుంది. మీకు ఏ కాలేజ్‌లోని సీట్ అయితే అలాట్ అయిందని. సో మీకు ఆల్రెడీ ఆ మెసేజ్ కూడా చూపిస్తాను చూడండి. మాకు ఈ విధంగా అయితే మెసేజ్ అయితే ఉంటుంది. మీకైతే ఇక్కడ మీకు మీ యొక్క నేమ్ అయితే ఇస్తారు. మీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చిందో ఇస్తారు. మీకు ఏ కాలేజ్‌లో సీట్ అలాట్ అయిందో కూడా ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్‌గా వచ్చేసి ఇదన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.